వర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేసినందుకు వారికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పెద్దలు మిత్రుడు నా యొక్క రాజకీయ గురువు పొలంపల్లి శ్రీనన్న గారికి, అదేవిధంగా నా సహచరుడు నేరెళ్ళ మహేంద్ర గారు, తోట రాయన్న గారు, కాల్పేట శ్రీనన్న గారు, మరియు పెద్దలు ఎంతోమంది నా గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో సమస్యలు మెయిన్గా వర్షణ వాటిక, ఇక్కడ వేరే వ్యక్తిగతంగా ఇంకో 10% సీసీ రోడ్లు ఉన్నాయి. మెయిన్గా రాజకీయాలు వచ్చేవారికే ఒక వర్షణ వాటిక గురించి చర్చ నడుతుంది. ఆ తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడరు. మెయిన్గా గతంలో చెలుపూర్ల పెద్దలు మహేంద్ర గారు, శ్రీనివాసరెడ్డి గారు ఆ యొక్క కాకతీయ ఎత్తిపోతుల పథకంలో చెరువు పూడిక తీసినప్పుడు పెద్దలు ఆలోచన చేసి చెలుపూరులో దానికి వర్షణ వాటిక గొప్పగా ఆలోచన చేసినారు. నేను కూడా గతంలో నా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామస్తుల ఐక్యతతో ఒక 80,000 రూపాయలు పెట్టి వర్షణ వాటిక కోసం మరమ్మతులు చేసి దాన్ని ఎత్తైన ప్రాంతంగా ఏర్పాటు చేసి ఉన్నది. దానికి ప్రత్యేకంగా ఆ ల్యాండ్ చిన్న చెరువుకు సంబంధించినట్టు ల్యాండ్ను ప్రత్యేకంగా ఎంఆర్ఓతో ఆర్డీఓతో చెప్పించి దాని యొక్క వెలికి తీస్తే కొంచెం భూమిని కబ్జాకు గురైంది, చెరువు సుఖంది. ఆ యొక్క భూమిని వెనక తీస్తే పెద్ద వర్షణ వాటిక పెట్టుకోవడానికి, ఇంకా హిందూ సాంప్రదాయ ప్రకారం బొందలు పెట్టుకోవడానికి మా గ్రామానికి శాలపల్లెకు మెయిన్గా పెద్ద వర్షణ వాటిక ఏర్పడుతుందని చెప్పి నేను మీ తరఫున గ్రామం తరఫున కోరుకుంటున్నాను సార్. అది కంపల్సరీ ఆ మెయిన్ అది సీసీ రోడ్ల విషయంలో ప్రభుత్వాల దగ్గర పోయి ప్రత్యేకంగా మీరు తెస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా ఆనాడు మాకు ఆడుకోవడానికి బతుకమ్మ స్థలం లేకుంటే గ్రామస్తుల ఐక్యతతో మేము ఒక ల్యాండ్ను ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా గుడి కోసం కూడా ల్యాండ్ అవతల పక్క ఉన్నది. దానికి గ్రామస్తుల ఐక్యతతో మేము మొదటిసుంది మా గ్రామస్తులు కావాలనుకున్నాం, దైవభక్తి కావాలి, మాకు ఒక ఊర్లో గుడి ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. దాని ప్రత్యేకంగా విఘ్నేశ్వర శివాలయం టెంపుల్ గతంలో మేము కొబ్బరికాయలు పెట్టి ఆ భూమి కోసం పోరాడినా కూడా ఆ భూమి దక్కలేదు. కానీ ఎవరి భూములు మాకు అవసరం లేదు, మాకున్న ఊర్లో ఉన్న భూములే ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవి మేము తీయాలనుకున్న మా వెనుకనే వెన్నుపోటు ఓడ్చుకుంటూ దాన్ని మళ్ళా అధికారులతో మళ్ళా కుమ్మక్కై భూములు తీయకుండా చేస్తారు సార్. దయచేసి మాకున్న భూములు మా ఊళ్ళో ఉన్న ప్రభుత్వ భూములే మాకు చాలా ముఖ్యమైన విలువ గల భూములు, మా ప్రజలకు తెలియదు. కానీ మేము దాని గురించి మేము విన్నవించుకుంటాం. ఇక్కడ 5 ఎకరాల 14 గుంటల భూమి మాకు ఇంక్రూచ్మెంట్ చేసుకొని గతంలో కొంతమంది పాలకులు దాన్ని కబ్జా చేసి దున్నుకుంటారు సార్. ప్రత్యేకంగా అది గ్రామానికి, శాలపల్లె గ్రామానికి అది ఏర్పాటు చేస్తే రానున్న కాలంలో లేని వాళ్ళకి పేదవారికి అక్కడికత్తది. ఇంకా పిల్లలకు కానీ రేపు ఆట స్థలాలు ఆడుకోవడానికి కానీ లేకుంటే పేదవాళ్ళు దున్నుకొని బతకడానికి కానీ ఎన్నో భూములు ఉన్నాయి. అవన్నీ మీ దృష్టికి రాసుకొని తీసుకొని వస్తాం. సీసీ రోడ్లు, ముఖ్యంగా సీసీ రోడ్లు డ్రైనేజీల ప్రాబ్లం బాగున్నది. మేము గతంలో అవిటి మీద దృష్టి పెట్టి చేసిన వరకు అయితే పూర్తి కొన్ని అయినాయి, ఇంకా కొన్ని పూర్తి అయితే ఉన్నాయి. మాకు ముఖ్యంగా వర్షణ వాటికే ఉన్న గుడి కావాలి. ఇక మిగతా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధులు తెస్తారని, మా గ్రామం ఆదర్శ గ్రామం తీర్చిదిద్దుతారని చెప్పి నాకు పెద్ద నమ్మకం ఉన్నది సార్. రానున్న కాలంలో నా ప్రజల్ని కూడా ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉన్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. 30 సంవత్సరాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే గ్రామం అభివృద్ధిలో మేము కోరుకునే విధంగా మాకు తీర్చిదిద్దే మా ఊరు ప్రజలందరం కలిసి ఏకబంధంతో రేపు మీరు రానున్న స్థానిక ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ముక్క కండంతో మా ఒక్క ఓటు పోకుండా మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించుకుంటామని చెప్పి గ్రామం తరఫున మాట్లాడుతున్నాం సార్. కావున దయచేసి వేరే గ్రామాలకు కాకుండా మా గ్రామం ఇప్పటికే తీర్చిదిద్దుకున్నాం. ఇంకా 10-15 రోజుల్లో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మీ చేతిలో ఏర్పాటు చేసి ఇనాగ్రేషన్ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక మాటలు అత్తవి గారు నేను చెప్పలేకపోతా, కొన్ని ఇక కొత్తగా కొంత ఆరోగ్యం సహకరిస్తుంది సార్. ఇప్పటికే వాళ్ళకి 10 రోజులు కలవక ఈరోజు మీరు వచ్చినందుకే ఇక ఇంటికెళ్ళి బయటకు వెళ్ళినా. నిన్న కూడా సీనాలతోనే ఆడ కాంగ్రెస్ కార్యకర్త సర్పంచ్ల సన్మానం అత్తే కూడా ప్రత్యేకంగా వచ్చిన సార్. నేను ఎవరికి దూరం కాదు, ఏ పార్టీతో సంబంధం లేకుండా దూరం పెట్టిన అందరినీ కలుపుకోపోతా. దయచేసి మీ ఆధ్వర్యంలో రానున్న కాలంలో మా ప్రజలందరూ కలుపుకొని వచ్చి అది ముందు కార్యాచరణ చేయబోతా సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.
ప్రత్యేకంగా మీరు ఒకసారి డిపో మేనేజర్ గారితో చెప్పి చాలాసార్లు ఆర్డినరీ బస్సు వేయడానికి వాళ్ళు ఒప్పుకుంటలేదు సార్. పిల్లలు దాపు లేబర్లు ఉన్నారు, అటు ఇటు డ్యూటీకి పోయేటోళ్ళకు ఉన్నారు. బస్సు కంపల్సరీగా ఆపియాలని చెప్పి స్టాఫ్ ఖచ్చితంగా కావాలి. నేను అదే సమస్య ఉన్నాయి సార్. దయచేసి దండం పెట్టా మీరు యొక్క డిపో మేనేజర్తో మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రవీణ్ మైకి బాబు